దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండు నుంచి చదువు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనం చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయని కనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యం లేదు. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, మరి ఒకసారి నీ సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. వినుబుద్ధిని గ్రహించు హృదయాన్ని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని పాటించే మంచి మనసు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సంఘానికి దైవజనుడు రాస్తున్న మాటలు మీరు బైబిల్ అంతా తెరిచి చూస్తే ఎక్కడ కూడా మా సంఘంలో ఆరోగ్యం ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, ఇక శరీరానికి సంబంధించిన ఏది ఎక్కడ ప్రార్థన చేయలే. జబ్బులు వచ్చినోడికి వస్తే చేశారు, కానీ మానక దైవజనులు సీక్రెట్లో చేసే సంఘం కోసం చేసే ప్రార్థనలో ఎవరి వ్యక్తిగతమైన అవసరతలు లేవు. ప్రతి సంఘం గురించి చదవండి. అందుకని నేను బైబిల్ చదవమనేది ఎందుకంటే చాలామంది పాస్టర్లు రాత్రి అంతా నీ కోసం ప్రార్థన చేసిన అంటారు. తప్పు కాదు, కానీ ఆసియా అంతా సంఘాలు కట్టిన ఆయన ఏ వ్యక్తి కోసం పర్సనల్గా చేయలే. పర్సనల్గా అంటే పర్సనల్ విషయాల గురించి చేయలేదు. ఇక్కడ చూస్తే తెస్సలోనికే సంఘానికి చెప్తూ విశ్వాసంతో కూడిన వీళ్ళ పని, ప్రేమతో కూడిన ప్రయాస, ఆ తర్వాత నిరీక్షణతో కూడిన ఓర్పు, యేసుక్రీస్తునందలి ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటూ విజ్ఞాపన చేయొచ్చు. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతుల్లో ఏముంది? విశ్వాసంతో కూడిన అంటే పని ఏదైనా చేయాలి అంటే ఏం పని? ఎవడి పని ఆడు బతకడానికి చేసే పని కాదు, దేవుని రాజ్యం కొరకు చేసే పని. ఆ పని కూడా ఎట్లా? విశ్వాసంతో కూడిన పని. రెండవదిగా ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమ ఉంటే ఏ ప్రయాస అవ్వదు, ఖర్చు అవ్వదు, చెమటలు పట్టినా ఏమనిపించదు. అందులో ప్రేమ లోపం ఉంటే ప్రతిదీ కూడా రూపాయి కూడా వేస్ట్ అనిపిస్తుంది. ప్రేమ ఉంటే ₹1,00,00,000 పెట్టినా ఏం కాదు, రై అడిపో. కనుక ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఎందుకు ఓర్చుకోమన్నాడు? లాస్ట్లో పైన మనకి ఇస్తాడు, పరలోకమందున్న మనకున్న నిరీక్షణ బట్టి అన్నది. ఇప్పుడు ఈ సంఘానికి ఉన్నది ఏంటంటే పని చేస్తారు, వీళ్ళకి ప్రేమ ఉంది, రెండోది ఓర్పు కూడా ఉంది. వీళ్ళ కోసము ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు.
మనకేమున్నాయనేది ఆలోచన చేయాలి. చాలామందికి భక్తి ఎంతవరకు వచ్చిందంటే పాస్టర్ గారు పట్టించుకోవడం అంటే ఏంది, నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే బాగా పట్టించుకున్నట్టు. గాడ్ బ్లెస్ యూ అన్న, ఎలా ఉన్నారు, ఇంటిలో అందరు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, వీడు ఎప్పుడు అడిగేవాడేంది, అడిగితే వచ్చేది ఏం లేదు. అక్కడ నువ్వు చేయాలి పని రాత్రిపూట నీకోసం ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సేవకుడు ప్రార్థన చేస్తే అవకాశాలు వస్తాయి, విజ్ఞాపన చేస్తే కొట్టేద్దామన్నది ఆగిపోద్ది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే విస్తరిస్తుంది. ఏం కావాలి, నెత్తిమీ చేపెట్టి ప్రార్థన చేయాలా, తప్పు కాదు. దానికంటే అవసరమైంది రహస్యంగా మీ కొరకు చేసే ప్రార్థన. దాంట్లో మీ విశ్వాసంతో కూడిన మీ పని ఉందా, రెండోది ప్రేమతో కూడిన ప్రయాసం ఉందా, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఏమీ లేకుండా ప్రార్థన ఎట్లొస్తుంది, విజ్ఞాపన ఎట్లొస్తుంది, కృతజ్ఞతాస్తుతులు మీ గురించి చెల్లించాలంటే ఏం చెల్లించాలా ఆలోచన చేయాలి. ఇంకా పోతే కిందకు వస్తుంటే దేవుని చేత ప్రేమించబడిన సహోదరులారా అంటూనే వాళ్ళు సువార్తను, వాక్యాన్ని ఎలా అంగీకరించారంటే గొప్ప ఉపద్రవంలో, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. ఇంకా అంతకంటే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మాలాగా అన్నాడు అక్కడ. మాలాగా సువార్తను అంగీకరించిందంటే వీళ్ళు సత్యాన్ని బట్టి అంగీకరించారు కానీ స్వస్థతను బట్టో కలిసి వచ్చిందని బట్టో అంగీకరించాలి. అది కూడా ప్రతికూల పరిస్థితుల్లో. ఆ తర్వాత కొరింథీ పత్రికలోనేమో విధేయులవ్వండి, మొదట దేవునికి తర్వాత మాకు అన్నారు. ఇక్కడికి వస్తే మీరు దేవుణ్ణి మమ్మును పోలి నడిచిన వారే, నడుచుకోండి కాదు, ఒకరి గురించి ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మన కూడిన పని ఉండాలి, విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, మూడవదిగా నిరీక్షణతో కూడిన ఓర్పు. రే బాబు ఆగరా ఆగమను. ఇవన్నిటిలో ఎందుకంటే వీళ్ళు కలిసి వచ్చిందని దేవుణ్ణి నమ్మలేదు కానీ సత్యాన్ని బట్టి నమ్మి ప్రతికూల పరిస్థితుల్లో అంగీకరించారు కనుక పని చేయడానికి, ప్రయాసపడడానికి, ఎదురు చూడడానికి కూడా వీళ్ళు ఇబ్బంది పడతలే. కలిసి వచ్చినోడు ఉన్నాడు అనుకోండి, ఆశీర్వాదం ఆగిపోయినా, దీవెనలు ఆగిపోయినా, నలుగురు వచ్చి నాలుగు మాట్లాడిన తన్నేడు వెనక్కి పోతాడు. వీడు నమ్మిందే గొప్ప ఉపద్రవంలో నమ్మారు. అంతకంటే దాంట్లో వెనక్కి పోయేది ఏముంటుంది. కనుక ఇలాంటి వాళ్ళ గురించి సాక్ష్యం ఏంటంటే వీళ్ళ గురించి ప్రార్థనలు జరుగుతున్నాయి, విజ్ఞాపనలు జరుగుతున్నాయి, కృతజ్ఞతాస్తుతులు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళా వీళ్ళకి సాక్ష్యం, వీళ్ళు దేవుణ్ణి, దైవజనుని పోలిన వారే. ఇకపోతే కింద ఏం రాసింది తెలుసా, 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారట. మీరు, నేను, మన గురించి మనం ఎన్ని సంవత్సరాలైంది దేవుణ్ణి అంగీకరించి, ఎవరికైనా ఒకరికి ఏ విషయంలో మాదిరి. అసలు నిన్ను ఎగ్జాంపుల్గా పెట్టుకునే అంత ఉందా? ఒకవేళ ఎవడైనా పెట్టుకుంటే దేంట్లో పెట్టుకుంటాడు నిన్ను? దేంట్లో పెట్టుకోలేదనుకో, ఇన్ని సంవత్సరాలు ఉండి దేనికి? అంటే ఒకడికి మాదిరిగా లేవంటే, రెండవది నువ్వు ఆటంకంగానే ఉండుంటావు. ఆటంకపరచకండి అంటాడు, ప్రోత్సహించండి అంటాడు, బలపరచండి అంటాడు, లేవనెత్తండి అంటాడు. అసలు ఏమున్నాం మనం సంఘంలో? ఇక్కడ చూడండి, మళ్ళా చెప్తున్నా, మీరు అక్కయ్యలోను మాసిదోనియాలోని విశ్వాసులందరికీ, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, వీళ్ళు మాదిరి అయి ఉన్నారు. ఏలైనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము చూస్తుర్రా, మాసిదోనియాలో మీరు ఎవడికి మాదిరి, మీ వలన వాక్యం ఎక్కడికి వెళ్ళింది? ఈ రెండు జరగాలంటే మొదట
మీరు దేవుణ్ణి సేవకుణ్ణి పోలి ఉండాలి. ఆయన ప్రార్థన చేయటం మానలా. ఏం ప్రార్థన? ఉత్తితి ప్రార్థన కాదు, కలిసొచ్చే ప్రార్థన కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన. పని చేశాడు. ఉదయం లేచి రాత్రి వరకు ప్రతి ఊరు వెళ్ళి సువార్త ప్రకటించాడు. చిన్నలు పెద్దలు కాదు, రేపొద్దున నేనైనా మీరు ఎవడైనా ఎన్ని సభలు ఉన్నా ఎన్ని మీటింగ్లు ఉన్నా సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళాలి. పిలిస్తే వెళ్ళకూడదు. భారం అంటే యేసుప్రభుని ఎవడు పిలిచాడు? పొద్దున్న లేచి గ్రామాలు వెంబడి తిరిగారు. ఆయనకంటే మించిన సేవ మనకు లేదు. నేనైనా మీరైనా ఎవరైనా సరే కొన్ని రోజులు కొన్ని దినాలు ఎంత బిజీగా ఉన్నా నాకు నేను చెప్పుకుంటూ అందరికీ చెప్తా, సువార్త ఎరగని ప్రాంతాల దృష్టి పెట్టి ఆడికి మనమే పోవాలి. యేసుప్రభు అలా వెళ్ళాడు. అదేంటంట? ప్రేమతో కూడిన ప్రయాస. ఏం ప్రేమ? నశించకూడదనే ప్రేమ. మనల్ని పిలిస్తే వెళ్ళి మనకు డబ్బులు ఇస్తే వెళ్తే ఇదంతా ప్రేమ ఎక్కడిది? ప్రయాస ఎక్కడిది? ప్రయాస దేనికి? ఫలానికి ప్రయాస. ఇమీడియట్గా డబ్బులు చేతుండే. ఒకడికి సువార్త చెప్తే ఎప్పుడు రక్షణ పొందుతాడు, ఎప్పుడు మారు మనసు పోతాడు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఆ విశ్వాసంతో కూడిన ఆ పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణ, ఓర్పు. ఒక రోజు నీడు మారు మనసు పొందుతాడు, ఎప్పటికైనా దేవుని దగ్గరికి వస్తాడన్న దానికోసం మనం ప్రయాసపడితే నీ గురించి సేవకుడు ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు, కృతజ్ఞత. ఎందుకని? ఇది ప్రభువును పోలి సేవకుని పోలి నడుచుకోవటం. పౌలు గారు చెప్పారు, సువార్త ఎరగని ప్రాంతాలకి రోమ 15లో క్రీస్తు నామం ఎరగని చోట్లకి వెళ్ళి ప్రకటించాలని ఆశ ఉంది. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలి. వెళ్ళి అలాగూ చేసి తిని. ఎంతమంది వెళ్తున్నారు సేవకులు చెప్పండి? దేశం రక్షించబడతాడు. ఎవడు వెళ్తున్నాడు? ఏ కూటానికి వెళ్ళినా క్రైస్తవుడే ఉంటాడు. యేసుప్రభుకు మించింది లేదు. ఆయన మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అంటే పిలిచినప్పుడే పోంటారు, అప్పుడు దాకా ప్రార్థన చేయండి అని చెప్పాడా? చెప్పలేదు కదా. అందుకనే కదా మనం డిసెంబర్ 23 పెట్టి మనమే వెళ్ళి అందరినీ పిలుస్తుంటాం. వాళ్ళకి చెప్తాము, క్యాలెండర్ ఇస్తాం, ఇంకేదో చేస్తాం, మన డబ్బులు ఖర్చు పెట్టి మనమే వెళ్ళి రండి రా బాబు వాక్యం వినండి అని. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? సుమారుగా 15 ఏళ్ళు. ఒక్కడు రక్షణ పొందలే. అయినా పర్వాలా, రక్షణ పొందుతారా? ఆకర్షించిందే తండ్రి, ఆకర్షించి ఎవడు రాడు. మనకు వెళ్ళి ప్రకటించమన్నాడు. మన పని మనం. ఎందుకని? ఇందులో విశ్వాసంతో కూడిన పనిది. ఏందో ఒక రోజుగా తీయాలి కదే, రేపు వస్తాడు. ప్రేమ ఉంది, వాడు నశించిపోకూడదు. అందుకని ప్రయాసపడి డబ్బులు చంపుకుంటున్నాం. నిరీక్షణ ఉంది, ఓరుతున్నాం. ఒక రోజు వీడు ఎప్పటికైనా మారతాడని. అయ్యా, సౌలు పౌలుగా మారతాడని ఎవడు ఊహించినట్టు కానీ ప్రార్థన చేసినట్టు కానీ లేదు. కానీ మారాడుగా. అది ఏం చేయనోడిని, ఎవడు చేయనోడు మారితే నువ్వు ఇంత ప్రార్థన చేసి ఇంతమంది ప్రకటిస్తుంటే దేవుడు ఎట్లా మార్చుకుని ఉంటాడబ్బా జనాలన్నా? ఆయన ఏర్పాట్లో ఎట్లన్నా మారుస్తుండు. మరి నీ ప్రయాసం ఉంది, నీ ప్రేమ ఉంది, నీ విశ్వాసం ఉంది, నువ్వన్నీ చేస్తానే ఉంటివి. మారకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా మారతారు. కానీ అప్పటిదాకా నువ్వు ఎవరిని పోలి నడుచుకోవాలా? దేవుని పోలి. అంటే ప్రార్థనలో ఆయన పోలాలి, పని ప్రయాసలో ఆయన పోలి. ఆయనకి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట. నిద్రపోతానికి టైం లేకపోయి ఒక్కోసేపు వెళ్ళి పడవలో వెళ్ళి పడుకున్నాడు పోంట్రా అని. పొద్దున్న లేచి మార్కు సువార్త మొదటి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది, ఎదుటిన్న గ్రామాలకు వెళ్ళి ప్రకటిద్దాం. ఎవరైనా ఎదుటిన్న గ్రామాలకు వెళ్ళి ప్రకటించేవాడు? ఎవరైనా పిలవాలి, వెళ్ళాలి, చెయ్యాలి, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, మైక్ ఇవ్వాలి, సౌండ్ ఉండాలి, అన్నీ ఉండాలి. పిలవగానే ఎవరు వెళ్తారు? పిలవకుండా వెళ్తున్నారా? అలా ప్రభువులాగా ప్రభువుని ఆసియా అంతటా తెలిసినాడు. ఆసియా అంతా ఇన్విటేషన్లు ఇచ్చారు ఆయనకి. ఎవడు ఇన్విటేషన్ ఎవడు ఇచ్చాడంటే ఎక్కడ ఇవ్వలేదు. ఈయనే పోయి మొత్తం అన్నిటి చోట సంఘాలు స్థాపించొచ్చాడు. ఎట్లా ఉండాలంట? ప్రభువుని సేవకుని పోలి నడుచుకోవాలి. మీరు విశ్వాసులకు అకయలోను మాసిదోనియా వాళ్ళలో అందరికీ మాదిరి. ఇకపోతే చివరిది, మీ వలన దేవుని వాక్యం ఎక్కడంటే మారుమ్రోగిందంట. దేవుని వాక్యము అకయలోను మాసిదోనియాలోను అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందు మీ విశ్వాసము
వెల్లడి ఆయను గనుక ఇక మీ గురించి చెప్పేది ఏం లేదు. మీరు ఎంత మంచోళ్ళయ్యా, మీ గురించి చెప్పేది కనుక మీరు నేను కూడా అసలు మనకి ఏముంది అక్కడ? విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన, నిరీక్షణతో కూడిన ఓర్పు. అసలు ఇవి ఉన్నాయా? ఇవి లేకపోతే ఎక్స్పెక్ట్ చేయకండి ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు. రెండవదిగా వాళ్ళు దేవుని సేవకుని పోలి ఉన్నారు. మూడవదిగా వారి వలన మాసిదోనియాలోనూ అకయలోనూ సువార్త మారుమోగిందంట. వాళ్ళు విశ్వాసులకు మాదిరిగా ఉన్నారట. అదే ప్రతి చోట కూడా ఎట్లా ప్రకటిస్తున్నారని చూడండి. మాసిదోనియా వాళ్ళకి సువార్త ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు రాశారు కదా, ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళ దాతృత్వం ఎంత విస్తరించింది చూడండి కదా. అంటే మన ద్వారా ఒక సకడు రక్షించబడితే నీలో లేని గొప్ప లక్షణం కూడా ఆడికి వస్తుంది. వాడిని ఎట్లా వాడతాడో మనకు తెలియదు. వీళ్ళంతా దాతృత్వం ఉన్నారు దశలోని అని చెప్పలే. వీళ్ళు సువార్త విషయంలో పట్టుదలగా ప్రకటించినందుకు అందులో ఒక మాసిదోనియా సంఘం వచ్చింది. వాళ్ళు బీదోళ్ళైనా వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించింది. ఫిలిప్పీ సంఘం ఉంది, వాళ్ళు సువార్తలో పాలిభాగస్తులు అయ్యారు. వీళ్ళు ప్రతి స్థలమందు ప్రకటిస్తున్నాడు, సువార్తను మారుమోగిస్తున్నారు, విశ్వాసులకు మాదిరి ఉన్నారు. మాసిదోనియా వాళ్ళు డబ్బులు బాగా ఇస్తున్నారు. మీరు దేంట్లో మాదిరి, ఎవరికి మాదిరి, ఏం పని చేస్తాను అని మన గురించి మనం సంవత్సరాలు జరిగిపోతున్నా సరే, మన అవసరం గురించో, మన దాని గురించో ఏం మన దాని గురించి రాస్తాం. మనం ఎవడికి మాదిరిగా ఉన్నాం? ఇన్ని సంవత్సరాలు చర్చికి వస్తుంటే పలానా బ్రదర్ వల్ల ప్రధాన సిస్టర్ లాగా ఉండాలనిపిస్తుందని అనిపించాలి కదా. మీ ఇంట్లో కనీసం మా అమ్మలాగా మా నాన్నలాగా ఉండాలని అనిపించాలి కదా. ఒకవేళ దేవుణ్ణి పోలి పాస్టర్ గారు నడవలేదనుకో, పోలి ఫస్ట్ దేవుని పోలితే ఈయన నడుతా. దేవుణ్ణి పోలి నడుచుకోలేకపోవడానికి దేవుని దగ్గర లోపాలు ఉన్నాయా? మన బుద్ధులు సరిలేకనా? సంవత్సరం వెళ్ళిపోతుంది, ఇంకెన్ని రోజులు? 15 రోజులు ఉంది. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ్యంలో మనం ఎవడికి మాదిరి? మన పని ఏంటి? మన ప్రయాస ఏంది? మన నిరీక్షణ ఏంటి? మన వలన సువార్త ఎక్కడైనా ప్రకటించబడిందా? మారుమోగిందంట. సంఘాలు కట్టబడ్డాయి. ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఎలాంటి గొప్ప ఉపద్రవంలో వచ్చిన వాళ్ళు అంత స్ట్రాంగ్ అయిపోయి వీళ్ళు అంతగా ప్రతి స్థలం మందు కూడా ప్రకటిస్తున్నారట. మరి మనం ఎట్లున్నాము ఆలోచన. నేను డిసెంబర్ 23 ప్రతి సంవత్సరం జరిగేది. ఇప్పుడు దాకా జనాలు ఎత్తుక్కుంటారు. అసలు అది ఏం గలీజు బుద్ధులే. భారం ఏది, ప్రార్థన ఏది, ఇంతమందిని చేయాలని ఉండాలా? అసలు ఏముంది? ఇప్పుడు ఎవడొస్తాడో తెలీదు, ఎప్పుడు చెప్తాడో తెలియదు, ఎప్పుడు వేస్తాడేది. నన్ను నేను వ్యయపరుచుకున్నా అన్నాడు. కలిగిన దాన్ని వ్యయపరిచాడంటే ఆత్మల కొరకు. ఒక ప్రోగ్రాము సంవత్సరం ముందు నుంచి తెలిసి కూడా, కొన్ని సంవత్సరాలు జరుగుతుందని తెలిసి కూడా 5-10 మందిని పెట్టలేని వాళ్ళంత మనంత దౌర్భాగ్యులు ఎవడుంటాడు? ఇంకా ఎవడు రాడు, ఇంకెవడు తెలియదు, ఎప్పుడు తెలియదు. ఏందా తెలిసేది? ఇదేమైనా కొత్త ప్రోగ్రామా ఇప్పుడు చెప్పిందా? ఆ విషయమే ఈసారి నేను కొంతమందిని తీసుకురావాలి, ఈసారి చేయాలి, ప్రార్థన చేయాలి, దానికోసం ₹1 పెట్టుకోవాలి అన్నది ఉండాలి. ఎందుకు లేదంటే విశ్వాసంతో కూడింది. ఈ నా బలవంతం మీద మంది కోసం డబ్బులు వేయటం. మీకు గుర్తుందో లేదో, ఒకసారి ప్రోగ్రాం గ్రూపులో పెట్టండి డబ్బులు అన్నందుకు ఒక్కడే ఇలా డబ్బులు. మీకు గుర్తుందో లేదో, గ్రూపులో పెట్టనందుకు భక్తులు ఎవడో తేలిపోయాడు. దేవుని పని అనేది లేకుండా మనుషులకు కనబడే వాళ్ళని చేస్తారన్నది. ఎవడాడు? పరిచయులు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, ఎవడెప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ్యంలో మన పని ఏంది? మన ప్రయాస దేనికి? తిందుము, తాగుదాం, ఇల్లు కట్టుకుందాం, గృహాలు ఉందాం, ఉద్యోగం చేద్దాం, పిల్లలు చదివిద్దాం, పెళ్ళిళ్ళు చేద్దాం, మళ్ళీ ఆడికి పెళ్ళి చేద్దాం. ఇదే ఆశలో ఉంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అవన్నీ తప్పు కాదు, కానీ మన పని, మన ప్రయాస సువార్త ప్రతి స్థలమందు ప్రకటించబడాలని వీళ్ళు చేశారు. అలా దేవుణ్ణి మాదిరిగా పెట్టుకున్నారు, సేవకుని మాదిరిగా పెట్టుకున్నారు.
వాళ్ళ వల్ల 2 ఊర్లు స్పెసిఫిక్గా చెప్పారు, మాసిదోనియా, అకయలో అని, ఇంకా అనేక చోట్ల అన్నారు. కనుక మనం సంవత్సరాలుగా తీస్తున్నాం. మరలా చెప్తానండి, లైఫ్లో ఒకరికన్నా మాదిరిగా మనం ఉండాలి. మన గురించి ఎవడికి మాదిరి? మన పిల్లలు మనలాగా ఉండాలనుకుంటున్నారా? మన చర్చిలో మనలాగా ఎవడని ఉండాలనుకుంటున్నారా? ఎవరికి మాదిరి మనం? కనుక మీరు నేను మనలో మనం క్రాస్ చెక్ చేసుకొని మన పని ఎలా ఉంది, ప్రయాస ఎలా ఉంది, దేనికోసం వెయిట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకుంటే సమయం వస్తుంది. సెలబ్రేషన్ మనకు కాదండి, వాళ్ళు నశించిపోతున్నారు. వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనక ఆయన వచ్చాడు. ఆ నశించేవాడికి చెప్పకుండా నువ్వు వండుకొని తింటే, నువ్వు బట్టలు వేసుకుంటే ఏం సెలబ్రేషన్ అబ్బా? దూతలు ఏమైనా కొత్త బట్టలు వేసుకొని భోజనాలు వేసుకొని బాగా తిన్నాక యేసుప్రభు పుట్టాడని చెప్పారేంది? ఆయన వచ్చిందే ప్రకటించడానికి. ప్రకటించడం మానేసి కొనే బట్టలు ఎందుకు? ప్రకటించడం మానేసి షాపింగ్లు ఏంటి, తినటం ఏంటి? నీ డబ్బంతా దానికి కదా పెట్టాల్సింది. సెలబ్రేషన్ అంటే అది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని ప్రకటించడమే దేవుని సన్నిధిలో నిలుచు దూతల యొక్క పని. మనం కూడా సన్నిధిలో నిలిస్తే అదే మన ప్రయారిటీ అవ్వాలి. కనుక మీరు ప్రార్థన చేయండి, విశ్వాసంతో చేయండి, ప్రయాసపడండి, నిరీక్షణతో ఎదురు చూద్దాం. ఒక రోజున దేవుడు మన ద్వారా కూడా ఊర్లలో కూడా ఊర్లలో 2-3 ఊర్లు చెప్పాలి. మన చర్చి పేరు చెప్తే ఈ ఊర్లలో సంఘాలు కట్టబడ్డాయి, ఈ ఊర్లలో సువార్త ప్రకటించబడ్డది, అనేక ప్రాంతాల్లో ప్రకటించబడ్డది. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయిపోయారే, మాసిదోనియా వాళ్ళు, అఖయ వాళ్ళు అంత స్ట్రాంగ్ వాళ్ళు అయ్యారంటే ఒక దగ్గర నుంచి అది బయలుదేరేది. అది మన దగ్గర నుంచి ఎందుకు అవ్వకూడదు? మనం ఎందుకు ప్రయాసపడద్దు? మన ప్రేమ దేని మీద ఉంది? డబ్బు మీద ఉందా? ఫ్యామిలీ మీద ఉందా? ప్రొఫెషన్ మీద ఉందా? పదవుల మీద ఉందా? దేని మీద ఉంది? దేని మీద ఉండాలా? ఒకడు రక్షించబడాలనే దాని మీదే మన ప్రయాస అంతా ఉండాలి. దానికంటే ముందు మన రక్షణ కాపాడుకొని ఇంకొకటి చేయాలి. మనకే చక్కగా లేకుండా మందికి చేసేదేమీ ఉండదు. కనుక మీరు నేను ప్రార్థన చేద్దాం, క్రాస్ చెక్ చేసుకుందాం. అసలు ఎవడికి మనం మాదిరి? మన ప్రయాస అంతా 24 అవర్స్ దేనికోసం ప్రయాస? లైఫ్లో సంవత్సరం జరిపింది ఒకసారి వేసుకోవాలబ్బా, పేపర్ తీసి ఈ నెలలో ఇన్ని పైసలు దేనికి, ఇంత టైం దేనికి, దేనికి పడుతున్నాం, దేనికి చేస్తాం, క్రాస్ చెక్ చేసుకుంటే కదా మనకు తెలిసేది. కొన్ని 15 రోజుల్లోనే చెక్ చేసుకోబో, వేస్ట్ అని పక్కన పెట్టండి, పనికొచ్చే చేస్తే అది మనకి దీవెన. భూమి మీద పరలోకంలో కూడా దేవుని నామానికి మహిమ వస్తుంది, భూమి మీద ఆయన రాజ్యం విస్తరణ జరుగుతుంది. అట్లాంటి పనులు చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.